హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మా విలేజ్ అండి. చూడండి, ఇదైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇల్లు, ఇంట్లో ఏమేమి చెట్లు ఉంటాయి అనేది మాత్రమే చూపిస్తాను. హోమ్ టూర్ అయితే కాదు. నాకు ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ వచ్చి నేను ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతానో ఆ రోజు నా ఫేస్ అనేది రివీల్ చేస్తాను. అప్పుడు దాకా ఫేస్ అనేది రివీల్ చేయను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే జామ చెట్టు ఇంటి బయట. ఇంకా ఇది సపోటా, చూసారా చిన్ని చిన్ని సపోటాలు కాస్తున్నాయి. నెక్స్ట్ నేను ఆల్రెడీ కొన్ని జామ పండ్లు అయితే కోసాను. చూసారా అసలు ఎంత ఉన్నాయో. ఇవి ఎర్ర జామకాయలండి, లోపల రెడ్గా ఉంటాయి. చూడండి లోపల రెడ్గా అయితే ఉంటాయి. ఇంకా ఇది ఎంట్రన్స్ అండి. విలేజెస్లో హౌసెస్ అనేటివి ఇలాగే ఉంటాయి. ఇది నా మందారం చెట్టు, నేనే నాటాను, కానీ ఇంకా పెద్దది అవ్వలేదులేండి. ఇంకా వీటి పేరేమిటో నాకు తెలీదు. బయట అయితే ఈ విధంగా ఉంటుంది. హౌస్ బయట ఇలా అల్లించుకొని ఉంటాము రైస్. ఇంకా ఇవన్నీ, దీని పేరు కూడా నాకు తెలీదు. ఇది ఇంకా ఇది ఎంట్రన్స్ అన్నమాట. చెప్పాను కదా, హోమ్ టూర్ అయితే కాదు, ఓన్లీ ఇంట్లో ఏం చెట్లు ఉన్నాయి అనడం వరకే. ఈ ప్లాంట్ చూసారా, ఆకు మీదే ఫ్లవర్ వస్తుంది. చూసారా, ఇది ఉండడం వల్ల ఇంట్లో చాలా మంచిదంట. ఇది శివయ్యకి ఇష్టమైన సింకు పూల చెట్టు. ఇది బయట. ఇంకా ఇవి ఉంటాయి కదా, ఈవినింగ్ డ్యూరేషన్ ఫ్లవర్స్ అండి. దీని గింజలు చూసారా, మన మిరియం లా ఉంటుంది, కానీ సైజు కొంచెం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంకా ఇది 100 వరహాల చెట్టు అంట, నేనైతే లిల్లీ అంటాను. చూసారు చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా ఇది మొల్లలు ఉంటాయి కదా ఆ చెట్టు. ఇది సో ఫ్లవర్ చెట్టు అనమాట. ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను కదా అది. ఇది కనకాంబరం. కనకాంబరం అనేది చాలా రకాలు ఉన్నాయి. గ్రీన్ ఉంది, గ్రీన్ కూడా చూపిస్తాను. ఇది సైజ్ చాలా పెద్ద కనకాంబరం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నా ఫేవరెట్ మా రోజ్. చూసారా చిన్ని చిన్ని పువ్వులతో ఎంత బాగుందో. అలా ఇక్కడ ఇంకొకటి మేమైతే హార్వెస్ట్ చేయమండి, చేస్తాము. మా నాన్న మార్నింగ్తోనే చేసి దేవుడికి పెట్టేస్తాడు ఆ ఫ్లవర్స్ని. సో ఇంకా ఇది ఏం పేరైతే తెలీదు. కలర్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. చిన్ని చిన్ని రోసెస్లా ఉంటాయి. ఇంకా ఇది ఫ్లవర్స్లో కడతారు కదా ఆ ఆకు, దాని పేరు నాకు తెలీదు, కదంబో ఏదో. ఇక్కడ చిన్ని చిన్ని మందారం, ఇక్కడ ఇంకో కనకాంబరం. ఇదంతా కనకాంబరమే. చూసారా ఫ్లవర్ ఏ సైజులో ఉందో. ఒక్క చెట్టు ఉంటే చాలు 3 or 4 మూరలు అయితే పోస్తాయి. ఇంకా ఇది మా దానిమ్మ, అంతా ఎండిపోయిందిలేండి, పోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉండేవి చెట్లయితే ఏదో ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్నమాట, దానికి యూస్ చేస్తారు ఈ చెట్లంతా. ఇవి స్నేక్ కరిచినప్పుడు అలా అంటప్పుడు యూస్ చేస్తారు. ఇదైతే మా సీతాఫలం, చిన్న చెట్టు, ఇంకా పెద్దది అవ్వలేదు. ఇంకా ఇది మా పక్కిల్లు, అమ్మ వాళ్ళ పక్కిల్లు మొత్తం ఇదే. ఇప్పుడైతే ఇంకా పైకి వెళ్దాం. ఇదండి దానిమ్మకాయలు మాత్రం లేవు, చిన్ని చిన్ని బుడ్డి కాయలు ఉన్నాయి. చూడండి అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇది మల్లి చెట్టు పైకి అల్లుకొని ఉంది, పైకి వెళ్ళి చూపిస్తా దాని వేరు. ఇదేనండి మా జామ, ఇంతకుముందు చూపించాను కదా, ఇదే మిద్దె మీదకైతే వచ్చింది. చూసారా చిన్ని చిన్ని బుడ్డి జామకాయలు చూడండి. నెక్స్ట్ ఇంకా అది చూసారు కదా ఆ ట్రీ, అదే అన్నమాట. నెక్స్ట్ వచ్చి కొండ అయితే చూడండి, మాకు చాలా దగ్గర, ఇది 3 kilometers. శివరాత్రికి వెళ్తారు.
చూసారా, ఇది మా విలేజ్. ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఇది జాజుల చెట్టు. చూసారా, చిన్ని మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడు కోసేస్తాలేండి, బాధపడకండి. ఇంకో 5 మినిట్స్ కోసేస్తాను. ఇది సన్నజాజి. దీంట్లోనే మళ్ళీ పువ్వుల చెట్టు కూడా వేసేసారు మిక్సింగ్. పూలు అయితే లేవు, సీజన్ అయిపోయింది కదా. ఇదన్నమాట కింద నుంచి. చూసారా, ఇలా ఉంటుంది. ఇంకా ఇది మా తొట్టి. ఇదైతే చిన్ని టేబుల్ రోజా. ఇది మా పల్లెటూరు. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఈ వీడియోని అందరూ చూడండి. చూసారా, చిలుకలు కూడా వెళ్తా ఉన్నాయి. ఇదైతే దేవుడి చెట్టు అన్నమాట. అక్కడ పైన కనిపిస్తుండేది నాగూరు మీరసం అంటారు కదా, ముస్లిమ్స్ పెట్టుకుంటారు కదా, ఆ దేవుడి చెట్టు. విలేజ్ టూర్ కూడా చేస్తాను ఒకసారికి, చూడండి.